నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో సింగరేణి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇవాల్టి నుంచి తీసుకోవాల్సిన బిడ్స్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేసినట్టు చెప్పింది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలి భేటీలో మరోసారి చర్చిస్తామని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలియజేశారు. ఇటు నైని టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని అడిగింది. చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని, టెండర్ వేయాలనుకున్న కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ అడిగింది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సింగరేణి అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, తెలంగాణలో నైని కోల్ మైన్ బ్లాక్లకు సంబంధించిన టెండర్ల వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఈ బొగ్గు బ్లాక్ల కేటాయింపు విషయంలో, టెండర్ల విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ఇక దీనిపైన ఒకవైపు ఈ టెండర్ల వివాదం చెలరేగుతున్న తరుణంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్స్ ప్రారంభం కావాలి. అయితే ఈ బిడ్స్ను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే సింగరేణి అధికారులు స్పష్టం చేశారు, ప్రకటించారు. దీంతో ఈ రోజు నుంచి తీసుకోవాల్సిన బిడ్స్ ఇక క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో నైని కోల్ మైనింగ్ బ్లాక్లకు సంబంధించిన టెండర్లు పూర్తిగా రద్దయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవి తర్వాత జరిగే పాలక మండలిలో చర్చించిన తర్వాత దానిపైన మరోసారి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సింగరేణి సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించి కూడా ఒకవైపు దీనిపైన స్పందించింది. ఈ బొగ్గు గనుల కేటాయింపు విషయంలో ఎందుకు ఇదంతా జరుగుతోందంటూ కూడా ప్రశ్నించింది. ఈ టెండర్లు ఎందుకు రద్దు చేసినారు అని చెప్పేసి కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. నైని టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలిని ఒకవైపు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించడంతో పాటు సంస్థ విధించిన నిబంధనలను పాలక మండలిలో ఎందుకు చర్చించలేదంటూ కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ అడిగింది. దీనికి సంబంధించిన సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. మొత్తానికైతే చర్చించి ఉంటే టెండర్లో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మరొక వైపు టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు మీరు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు అని చెప్పి కూడా ప్రశ్నించారు. దీంతో మొత్తానికైతే దీన్ని తదుపరి పాలక మండలిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సింగరేణి సంస్థ అధికారులు కేంద్ర బొగ్గు గనుల శాఖకు తెలిపారు. మొత్తానికైతే నైని బొగ్గు గనుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చు. ఇప్పటికే అనేక రకాల టెండర్లను రద్దు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ సింగరేణి బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించి టెండర్లు రద్దు చేయడం, మరొకసారి ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం, మొత్తానికి ఇది చివరిగా నైని కోల్ బ్లాక్ కేటాయింపుకు సంబంధించిన టెండర్లు ఈ రోజుతో పూర్తిగా రద్దయ్యాయని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, అయితే పాలక మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవటానికి ఏదైనా గడువు అంటూ ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించిన గడువు ఏదైతే ఇప్పటి వరకు విధించలేదు. అయితే ఇప్పటికే ఈ కోల్ మైన్ బ్లాక్లకు సంబంధించి గతంలో కూడా సింగరేణిలో అనేక అంశాల మీద వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయి. అయితే అటు సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో ప్రతి అంశాన్ని మరొకసారి చర్చించిన తర్వాతనే, పాలక మండలిలో చర్చించిన తర్వాతనే సింగరేణి సంస్థ ఈ మరి నైని వ్యవహారంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మొత్తానికి నైని బ్లాకులకు సంబంధించిన టెండర్లను పూర్తిగా రద్దు చేసిందని చెప్పొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ చారి.